ఎవరైనా తల్లిదండ్రుల గురించో, పిల్లల గురించో ఆళ్ళు బాగుపడాలని మీరు ఎంతో కష్టపడి భూములు సంపాదించి, బంగారాలు సంపాదించి తిని, తినక ఏదో చేసి వాళ్ళకి కష్టపెట్టి ఒక ఐఏఎస్ అవ్వాలంటే ఎంత కష్టపడాలమ్మా? అవును. ఒక ఇంజినీరింగ్ అవ్వాలంటే ఎంత కష్టపడాలి? ఇంజినీరింగ్ అంటే కామన్ అయిపోయినప్పటికి ఎంత కష్టపడతారు? డాక్టర్‌లయితే నాకు బాగా తెలిసినోళ్ళు రూ. 6,00,00,000 ఖర్చు పెడతారు. 6 సంవత్సరాల పాటు వాళ్ళకి జీవితమే తెలవదు. ఆళ్ళకి బంధువులు తెలవదు, చుట్టాలు తెలవదు, బయటికెళ్లరు. 24 గంటలు చదువుతూనే ఉంటారు. ఆళ్ళకంత చేసి సంపాదిస్తే 10,00,000 సంపాదిస్తారు. మామూలోళ్ళైతే 1,00,000 సంపాదిస్తారు. ఇప్పుడు ఈ ఏరియా మొత్తం భారతదేశంలోనే టాప్ మోస్ట్ లెవెల్ ఉన్న ఒక మ హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ వాళ్ళు స్టార్ట్ చేసే ముందు జనరల్‌గా హాస్పిటల్ ఎవరి పేరు మీద నడుస్తది? మీరు హాస్పిటల్‌లో పేరుంటే మీరుంటేనే మీ హాస్పిటల్. మీ చేత్తోటే ఆపరేషన్ చేయించుకుంటారు. అవును. మీ పేరు మీద ఎవరో చేస్తే ఆపరేషన్ చేయించుకోరు, వైద్యం కూడా చేయించుకోరు. ఆయన హాస్పిటల్ పేరు పెట్టడానికి సంవత్సరం తిప్పించాడు మా తాతగారు. ఆయన పేరు తెస్తాడు, ఈయనకి నచ్చదు. ఈయన పేరు తెస్తాడు. చివరికి ఇది ఇట్లా కాదులే అని చెప్పి నన్ను కూర్చోబెడితే నేను ఇచ్చాను పేరు అప్పుడు. ఎన్నెన్ని హాస్పిటల్స్ ఉన్నాయో, ఎంతెంత డబ్బులొస్తాయో, ఎంతెంత రెవెన్యూ వస్తాయో, ఎంత పేరు ప్రఖ్యాతులు. ఈ జనరల్‌గా డబ్బులొచ్చిన తర్వాత అందరూ ఏడుస్తారు. ఏడుపుంటది. ఇయుంటాయి. ఆయన పేరు చెప్పంగానే అందరూ దండం పెడతారు.